అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, ఇజా మాతబ్ను ఆదమన్ ఖతా అమాలుహు ఇల్లా మన్ సలాతి సదఖతి జారియా ఔ ఇల్మి యత్నఫు బిహి ఔ వలదిన్ సాలిహ యద్ఉ లహు ఔ కమా ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. స్ఫూర్తి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం. మహాశయులారా, ఆని ముత్యాల కార్యక్రమంలో మనం అంతిమ దైవ ప్రవక్త విశ్వ కారుణ్యమూర్తి హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు వింటూ వస్తున్నాము. ఈరోజు ప్రవక్త శ్రీ చెప్పినటువంటి ఒక సూక్తి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. దైవ ప్రవక్త ఏమన్నారంటే, మనిషి చనిపోగానే అతని కర్మల పరంపర ఆగిపోతుంది. అయితే 3 కర్మల పుణ్యం మాత్రం ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతనికి లభిస్తూనే ఉంటుంది. అందులో మొదటి విషయం శాశ్వతంగా ఉండే దానం. రెండవది తదనంతరం ప్రజలకు ఉపయోగపడే విద్య. మూడవది తమ కోసం, తమ పరలోక మోక్షం కోసం, తన మగ్ఫిరత్ కోసం ప్రార్థించే సదాచార సంపన్నులైనటువంటి సంతానం. ఈ 3 ప్రధాన విషయాల గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. సోదర మహాశయులారా, మరణం అనేది ఎవరు కూడా దాన్ని తృణీకరించరు, ఎవరు కూడా దాన్ని కాదనలేరు. మరణం అనేది తథ్యం. కుల్లు నఫ్సిన్ జాయఖతుల్ మౌత్, ప్రతి జీవి, ప్రతి ప్రాణి మరణించవలసిందే, చావవలసిందే అనేటువంటి విషయాన్ని ఖురాన్ గ్రంథంలోనూ దైవ ప్రవక్త సూక్తుల్లోనూ మహాపురుషుల నోట మనం ఎన్నోసార్లు వింటూ వస్తున్నాము. మరణం తథ్యం, ఎవరిది యథార్థాన్ని కాదనలేరు. మరణానికి ముందు మనిషి చేసుకున్నటువంటి సత్కర్మలు కానివ్వండి, లేక దుష్కర్మలు కానివ్వండి, అన్నీ కూడాను పరలోకంలో తను చనిపోయిన తర్వాత, దైవ సాన్నిధ్యానికి చేరుకున్న తర్వాత, తను జీవించినటువంటి యావత్ జీవితంలో ఆచరించినటువంటి పనుల గురించి, మంచివి కానివ్వండి, చెడ్డవి కానివ్వండి, పుణ్యాలు కానివ్వండి, పాపాలు కానివ్వండి, దైవం ముందు లెక్క చూపాల్సినటువంటి అవసరం ఉంది. మిస్కాల జర్రతిన్ ఖైరయ్యర వ మిస్కాల జర్రతిన్ షర్రయ్యర. ఖురాన్ చెప్తుంది, మీరు చేసిన చిన్న సత్కార్యమైన దానికి ప్రతిఫలం మీకు లభిస్తుంది, మీరు చేసినటువంటి చిన్న పొరపాటు, అపరాధం, పాపమైన దానికి ఫలితం మీరు అనుభవించవలసి వస్తుంది శిక్ష రూపంలో అని చెప్పి ఖురాన్ గ్రంథంలో అనేక చోట్ల చెప్పడం జరిగింది. మనిషి చనిపోగానే ఊపిరి ఊడడంతోనే అతడు ఏ కర్మలు కూడా చేసేటువంటి అవకాశం అతనికి లేదు. బద్ధుజనులందరూ అతన్ని పారద్రోలే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటారు. ఎవరు కూడా ఇంట్లో ఉంచుకోరు. ఏ భార్య పిల్లలు కూడా జీవితాంతం తన కోసం, తమ శ్రేయస్సు కోసం, తమ బాగోగుల కోసం నిరంతరం కృషి చేసినటువంటి తన భర్త, కంటికి రెప్పలా కాపాడబడినటువంటి సంతానం కోసం చేసినటువంటి ప్రయత్నాలు, కృషి సమస్తం ఆ రోజు అంతమైపోతుంది. ఏ భార్య పిల్లలు కూడా చనిపోయినటువంటి తండ్రిని కానీ, భర్తను కానీ ఇంట్లో ఉంచుకోవడానికి సిద్ధపడరు. వెంటనే అతన్ని మట్టిలో పూడ్చడమో లేక మరే విధంగానూ పరలోకానికి పంపించి ఏర్పాటు చేస్తారు. దైవ ప్రవక్త ఏమన్నారంటే, సదఖే జారియా, తాను ప్రాణంతో ఉన్నప్పుడు, జీవించి ఉన్నంతకాలం మంచి మంచి పనులు చేసి, ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేసి, ఎలాంటి విచక్షణ లేకుండా నావారు, పరాయి వాళ్ళు, ముస్లిములు, ముస్లిమేతరులు కాకుండా ఆదం సంతతి సర్వమానవాళి సంక్షేమం కోసం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఆ పనులకు ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ పనుల వల్ల ప్రజలు ఎంతవరకైతే దానివల్ల లాభం పొందుతారో అంతవరకు అతనికి అందులోని పుణ్యం, వాటికి భాగం లభిస్తూనే ఉంటుందనే విషయాన్ని చెప్పారు. ఉదాహరణకు, ఒక మనిషి తాను కష్టపడి సంపాదించినటువంటి సంపాదన ద్వారా, తాను అతి కష్టంగా సంపాదించినటువంటి ధనం ద్వారా పాఠశాలలు నెలకొల్పడం, అందులో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం, తర్వాత మస్జిదులు కట్టించడం, ధార్మిక కేంద్రాలు నెలకొల్పడం, చెరువులు తవ్వించడం, బావులు తవ్వించడం,
ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి పనులు చేసిన తర్వాత అతడు మరణించినట్టయితే ఆ మరణించిన తర్వాత కూడా ఇతడు చేసినటువంటి పుణ్యకార్యాల ద్వారా సత్కార్యాల ద్వారా ప్రజలు లాభం పొందుతున్నంత వరకు అతనికి దాని పుణ్యం లభిస్తుంది అతను చనిపోయిన తర్వాత కూడా అనేటువంటి విషయాన్ని దైవ ప్రవక్త చెప్పారు. కాబట్టి సోదరులారా, మనం చూస్తున్నాం చాలామంది పుణ్యపురుషులు, చాలామంది ధనవంతులు కూడా నేను సంపాదించిన సంపాదన ఏది కూడా నా వెంట రాదు, వెంట వచ్చేవి పుణ్యపాపాలు మాత్రమే అనేటువంటి ఉద్దేశంతో వారు జీవించి ఉన్నంత కాలమే వారి భార్య పిల్లల కోసం ఉండవలసింది ఉంచి మిగతాదంతా సత్కార్యాల కోసం ఇటువంటి మనం సరాయిలు చూస్తున్నాము, మస్జిదులు కట్టించే వాళ్ళని చూస్తున్నాము. చాలామంది ఈ రోజుల్లో అల్హమ్దులిల్లా మంచి ఒక సాంప్రదాయం ఒక సర్వదా నెలకొని ఉన్నది. కొంతమంది యువకులు వస్తారు, బాగా సంపాదించే వాళ్ళు వచ్చి మా అమ్మానాన్నల మంచి మమ్మల్ని పెంచి పోషించారు, ఈరోజు ఒక స్థాయిలో జీవిస్తున్నాము, మా చనిపోయినటువంటి తల్లి పేర ఒక మస్జిద్ కట్టించదలుచుకున్నాను, మా తండ్రి గారి పేర ఒక మస్జిద్ కట్టించదలుచుకున్నాను, ఒక పాఠశాలకు నేను డొనేషన్ ఇవ్వదలుచుకున్నాను, లేక ఒక మస్జిద్లో బోరు వేయించదలుచుకున్నాను. ఈ విధమైనటువంటి సత్కార్యాల ద్వారా తమ మరణించినటువంటి తల్లిదండ్రుల కోసం వారి యొక్క మగ్ఫిరత్ కోసం సంతానం చేసేటువంటి పనులు మనం చూస్తూనే ఉన్నాము. దైవ ప్రవక్త అదే చెప్పారు, మీరు చచ్చిపోయిన తర్వాత మీ కర్మలు ఆచరించేటువంటి అవకాశం తప్పిపోయింది, కానీ మీరు సజీవంగా ఉన్నంత వరకు ఉన్న రోజుల్లో మీరు చేసినటువంటి పుణ్యకార్యాలు ఇటువంటి వల్ల మీకు సదఖే జారియా ఎల్లకాలం అవి ఉన్నంత వరకు దీని ప్రతిఫలం మీకు లభిస్తూనే ఉంటుందని చెప్పారు. ఎంత చక్కటి విషయం. మనం కూడా ఈ విషయంలో జాగ్రత్తగా మనం ఏమైనా చేయగలిగినంత చేసుకొని మనం చచ్చిపోయిన తర్వాత కూడా మనకు పుణ్యం లభించాలని చెప్పి మనం ప్రయత్నం చేయడంలో తప్పేమంత మాత్రం లేదు. దైవ ప్రవక్త చెప్పిన విషయంలో రెండవ విషయం పాఠశాల నెలకొల్పడం. అంతేకాదు తదనంతరం తను మరణించిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే విద్య. చాలామంది పెద్ద మనుషులు పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేస్తారు, విద్యా కేంద్రం నెలకొల్పుతారు. ఎంతో మంది పిల్లల్ని, కొంతమంది ఫీజు తీసుకున్నప్పటికీ కొంతమంది అనాథలు నిరుపేదలైనటువంటి పిల్లలకు వారి సొంత ఖర్చులతో విద్యాబుద్ధులు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రోజుల్లో ఈ ఆచారం సర్వదా వ్యాపిస్తూ పోతుంది. అనాథ పిల్లల్ని చదివించడము, వారిని పోషించడము, వారి అవసరాన్ని తీర్చడము, వారికి పుస్తకాలు ఇప్పించడము, వారి చదువు కావలసినటువంటి సమస్తం సమకూర్చేటువంటి వాతావరణం ఈరోజు దైవ ప్రవక్త బోధనల వల్ల, వారు చెప్పినటువంటి ఈ ఆదేశాల వల్ల ప్రజల్లో ఒక విధమైనటువంటి మార్పు రోజు మనం చూస్తున్నాము. దైవ ప్రవక్త చెప్పారు, మీరు ఇతరులకు ఉపయోగపడే విద్యను కనుక మీరు వారికి ఇచ్చినట్టయితే వారు చదువుకున్నంత కాలం వారి వల్ల సమాజానికి లాభం జరిగేంత కాలం ఒకరి ద్వారా ఇంకొకరు, మీరు ఒకరు కొంతమంది విద్య నేర్పిస్తే వాళ్ళు కొంతమందికి విద్య, ఈ విధంగా విద్యా పరంపర కొనసాగుతూ ఎంతవరకైతే ప్రజలు దానివల్ల లాభం పొందుతున్నారో అంతవరకు కూడా మీకు పుణ్యం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని దైవ ప్రవక్త బోధించారు. ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందాం.